శ్రీరంగ నీతులు. ఈ మాట ఎక్కువగా సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న కొంతమంది దొంగన సంస్థలను ఉద్దేశించి చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి పంపులనే సామెత రూపంలో వింటుంటాం. తనికెళ్ళ భరణి ఒక ఉపన్యాసంలో నీతులు ఎందుకున్నాయి పక్క వాళ్ళకి చెప్పడానికని 3 కథల గురించి చెప్పడం స్టార్ట్ చేస్తారు. బస్తీకి చెందిన సుహాస్ ఒక టీవీ కంపెనీలో పనిచేస్తుంటాడు. ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో స్కూల్ గ్రౌండ్లో తన ఫోటోతో ఒక పెద్ద ఫ్లెక్సీ పెడతాడు. దాన్ని ఎవరో తీసేస్తారు. మళ్ళీ ఇంకో ఫ్లెక్సీ పెట్టాలనుకుంటాడు. దానికోసం ఏం చేస్తాడనేది ఒక కథ. విరాజ్ అశ్విన్, రుహానీ శర్మ లవ్ చేసుకుంటారు. తన లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్పమంటే చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంట్లోనే ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలిసి ఇబ్బందులు పడుతుంటారు. తర్వాత ఏమవుతుందనేది రెండవ కథ. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక డ్రగ్స్కి అలవాటు పడిన కార్తిక్ రత్నంని మార్చడానికి తన తండ్రి పడిన ఇబ్బందులు, చేసిన ప్రయత్నాలు మూడవ కథ. ఈ 3 స్టోరీస్ చివరికి ఎలా ఎండింగ్ అవుతాయనేది సినిమా. లీడ్ రోల్స్ చేసిన వాళ్ళందరూ యాక్టింగ్ బాగా చేశారు. రుహానీ శర్మ తన బాయ్ ఫ్రెండ్ రూమ్లో ఉండగా వీడియో కాల్ వచ్చినప్పుడు ఇబ్బంది పడే సీన్, కార్తిక్ రత్నం తమ్ముడు మొక్కల దగ్గర సెల్ఫీ దిగడం వల్ల పోలీసులు వచ్చే సీన్స్ బాగున్నాయి. అవసరాల శ్రీనివాస్ ఇచ్చిన క్యారెక్టర్ చేశారు. అశ్విన్ శ్రీనివాసుల మధ్య వచ్చే సీన్ ఒకటి కామెడీగా బాగుంది. ఈ 3 స్టోరీస్లో వాళ్ళకి మార్పు రావడానికి వచ్చిన సీన్సే కన్విన్సింగ్గా ఉండవు. ఏదో సినిమా అయిపోతుంది కనుక మార్పు వచ్చేయాలన్నట్టు ఉంటుంది. టోటల్గా అక్కడక్కడ కామెడీ బాగుంది తప్ప ఓవరాల్గా మూవీ అయితే ఇంప్రెస్ చేయలేదు. ఫ్యామిలీతో చూడొచ్చు, ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు.